చెప్తాను. మీ అందరికి కథలంటే ఇష్టమే కదా. అనగా అనగా పూర్వం మన దేశంలో భోజరాజు గారని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఆస్థానంలో గొప్ప కవులు ఉండేవాళ్ళు, నవరత్నాలు అని. ఆ నవరత్నాల్లో ఒక ఆయన పేరు దండి, ఒక ఆయన పేరు భవభూతి, ఒక ఆయన పేరు మాకుడు. దండి, భవభూతి, మాకుడు. ఎవరైనా కవి ఒక పద్యం రాసుకొస్తే ఈ దండి అప్పచెప్పేవాడు వెంటనే. చెప్పి ఇది నేను రాసిన పద్యం అండి, ఆ కవి గారు రాసింది కాదు, అబద్ధమైతే రెండో ఆయన్ని కనుక్కోండి అనేవాడు. కవి చదివింది ఒకసారి, దండి చదివింది ఒకసారి, రెండో అతనికి వచ్చేది భవభూతికి. నా మాట అబద్ధమైతే మాగుడిని అడగమనేవాళ్ళు. కవి చదివింది ఒకసారి, దండి చదివింది, భవభూతి చదివింది, మాగుడు అప్పు చెప్పేవాడు. ఏ కవికి కూడా ఈ శక్తులు ఉండేవి కాదు. ఇక ఓడిపోతూ ఉండేవాళ్ళు అందరూ కూడా. వీళ్ళంతా వెళ్ళి కాళిదాసుని అడిగారట, అయ్యా ఆస్థానంలోకి ఎవరు వెళ్ళినా ఆ కవి ఒక అప్పటికప్పుడు ఆశువుగా పద్యం రాసినప్పటికీ కూడా చదవగానే ఫోటోగ్రఫిక్ మెమరీతో ఆ దండి చెప్పేస్తున్నారు, వెంటనే భవభూతి చెబుతున్నాడు, వెంటనే మాగుడు చెప్తున్నాడు, మేమేం చెయ్యాలి అని. అంటే పదండి అని కాళిదాసు వచ్చాడు. భోజరాజు ఆస్థానంలోకి కాళిదాసుగానే ఆ మనుషుల్ని చూశారు. ఆహా, వీళ్ళు చూస్తూ ఉంటే ఇంత ఒక్కొక్కడు అగ్నిశిఖలాగా వెలుగుతూ ఉన్నారట. నిజానికి ఎవరికైతే ఎక్కువ ధారణ, ఎక్కువ విజ్ఞానం ఉంచాడో వీళ్ళ ముగ్గురును చూసేవరకు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే వాళ్ళ ముఖంలో ఒక వర్చస్సు కనపడుతోంది, తేజస్సు కనపడుతోంది, వెలుగు కనపడుతోంది. అప్పుడు కాళిదాసు ఒక శ్లోకం చెప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ కాళిదాసు ఏది చెప్పినా దండి వెంటనే చెప్తాడు, భవభూతి వెంటనే చెప్తాడు, మాకుడు చెప్తాడు కదా. అప్పుడు కాళిదాసు దండి ముఖాన్ని పరిశీలించాడు. అప్పటికి అతనికి 70 ఏళ్ళు. 70 ఏళ్ళు వయసు వచ్చేవారికి కొన్ని పళ్ళు రాలిపోతాయి కదా. చిన్నప్పుడు కూడా మనకి పళ్ళు రాలిపోయాయి, పాల పళ్ళు పోతాయి కదా. కొన్ని పళ్ళు రాలిపోయిన వాళ్ళు తెలుగులోనూ సంస్కృతంలోనూ కొన్ని అక్షరాలు పలకలేరు. మన తెలుగు భాష గొప్పతనం ఏంటంటే, మీరందరూ తెలుగు పిల్లలు కాబట్టి నన్ను తెలుగులోనే మాట్లాడమన్నారు కాబట్టి, తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలు ఉచ్చరించడం వల్ల కొన్ని శక్తులు పుడుతూ ఉంటాయి. ఇంగ్లీష్లో అక్షరాలన్నీ 26 అక్షరాల్లో ఒక్క ఏ అనే అక్షరం తప్ప మిగిలినవన్నీ నాలుక ద్వారానే పలుకుతాం. ఏ అనేది ఒక్కటి మాత్రమే గొంతుతో పలుకుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నాలుక కదలకుండా మీరు బి అనండి, నాలుక కదలకుండా అది ఏ అనే వస్తుంది. సి అనండి, నాలుక కదలకుండా ఏ అనే వస్తుంది. డి అనండి, నాలుక. అందుకనే బ్రిటిష్ వాడు నాలుకను వేసుకొని ప్రపంచాన్ని పరిపాలించాడు. కేవలం నాలుకే ఇంగ్లీష్ మాట్లాడడానికి. కానీ తెలుగు భాష అలాంటిది కాదు. కొన్ని పెదాల ద్వారా పుడతాయి, ఓష్ట్యములు అంటారు. కొన్ని పళ్ళ ద్వారా పుడతాయి, కొన్ని దంత్యములు అంటారు. కొన్ని ముక్కు ద్వారా పుడతాయి, కొన్ని నాభి ద్వారా పుడతాయి, కొన్ని దవడ ద్వారా పుడతాయి, కొన్ని కొండనాలిక ద్వారా పుడుతూ ఉంటాయి. తెలుగు అక్షరాలు 56 ఒక్కసారి చేస్తే శరీరంలోని 72,000 జీవకణాలు, జీవనాడులు అన్నీ కూడా ఉద్రిక్తం అవుతూ ఉంటాయి. బీపీ రాదు, షుగర్ రాదు. అది మన తెలుగు భాష. అందుకే తెలుగు మాట్లాడే పిల్లలు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెబుతుంటాం. ఇంగ్లీష్ మీడియం వాడిని అడగండి, భారతదేశము నా మాతృభూమి అంకుల్ అంటాడు. దిక్కుమాలిన భాష వాడును. ఇంగ్లీష్ ఆయన నోట్లో ఉన్నటువంటి పళ్ళు లేకపోవటం వల్ల అక్షరాలు తీసుకొని ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకానికి ఇప్పటికీ 2000 సంవత్సరాలు. ఈ శ్లోకాన్ని నేను మీకు చెప్తే మా గంపవారు మీ అందరికీ కూడా 100 రూపాయలు ఇచ్చారు కదా సార్ ఒక్కోళ్ళు, ఆ 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. ఈ శ్లోకాన్ని వెంటనే నేను చెప్పిన తర్వాత విని వెంటనే మీరు చెప్పాలి. సిద్ధంగా ఉండండి. ఈ శ్లోకం ఇంతకుముందు ఎవరికన్నా వచ్చిందంటే ఆ కుర్రాడిని నేను గట్టిగా కూడా తీసుకొని హగ్ చేసుకొని ఐ విల్ ట్రీట్ హిమ్ యాజ్ ద బాయ్ ఆఫ్ ద డే ఆర్ గర్ల్ ఆఫ్ ద డే. ఇంతకుముందు వచ్చి ఉంటే సిద్ధంగా వినండి. ఏకసంథాగ్రాహులు ఎవరో, ద్విసంథాగ్రాహులు ఎవరో, త్రిసంథాగ్రాహులు ఎవరో చెప్తారు. ఈ శ్లోకం పళ్ళు లేని వాళ్ళు పలకలేరు. జాగ్రత్తగా వినండి, కాళిదాసు శ్లోకాన్ని చెప్తున్నాను. షడ్జామజ్జ ఖరాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ్చ డిజ్జాఖిరే డిజిడ్జెట్ కిత్కిధరే ధరే ఖణ ఖణ ఖడ్జూర విడ్జెడ్ భ్రమ లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర విపదడ్ గ్రడ్ గ్రడ్ గ్ర షడ్గ్రైస్తథా పాథౌ టేటి పటేటి టేటి టుర సత్ ప్రఖ్యాతి సత్యాదయాః.